వెల్కమ్ టు అలో టీవీ. అగ్రరాజ్యం అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ చాలా ఫేమస్. కానీ దాని గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది మాత్రం ఆల్ ఖైదా దాడుల తర్వాతే. తెలిసేసరికి అది కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ అక్కడ నిర్మించిన అంత ఫేమస్ కాలేదు. కానీ అలాంటి దానికి ప్రపంచ దేశాల వాణిజ్యం అంతా కేంద్రీకృతం అయ్యేలా ఓ ట్రేడ్ సెంటర్ను నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇతర దేశాల్లో వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ రైట్స్ తీసుకుంది. తెలంగాణలో మొదటి వాణిజ్య కేంద్రాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ 4.0లో ఏఐ సిటీని నిర్మించాలని రేవంత్ ఇప్పటికే నిర్ణయించారు. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులతో ఒప్పందం జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే కసరత్తు నిర్వహిస్తున్నారు. ఏఐ సిటీకి ప్రతిపాదించిన స్థలం సమీపంలో 3 ప్రాంతాలని ఎంపిక చేశారు. వాటికి సంబంధించి పూర్తి అనుకూలతల నివేదికలను సమర్పించనున్నారు. ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ స్టేషన్లకు వేగంగా చేరుకునేందుకు వీలుగా ప్రధాన రోడ్లతో పాటు ఇంటర్నల్ రోడ్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు అనుసంధానమై ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తంగా 70 ఎకరాల స్థలంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను నిర్మించే అవకాశం ఉంది. సోలార్ పవర్ ప్లాంట్లతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం భారీ టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని 4th సిటీలోనే భూమిని ఖరారు చేయనున్నారు. దీని నిర్మాణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.